కానీ నేను ఒక మాటని చెప్పి క్లోజ్ చేస్తాను సార్. ఇది ఆయన ఎవరు పాస్టరు, ఆయన పెద్ద ఆయన చెప్పిండు, పాస్టరు కేసు పెట్టిండు, కొట్లాడుకున్నారు వాళ్ళిద్దరు, ఏదో పర్సనల్ గా కొట్లాడుకున్నారు. పాస్టర్ 10 ఏళ్ళ నుంచి కులం పేరు మొత్తం నన్ను చెప్పిన తర్వాత మీకు ఇస్తాను. పాస్టర్ ని ఎక్స్పోజ్ చేస్తాను భయమా నీకు? నాకేం భయం లేదండి, రాజ్యాంగబద్ధంగా పక్కా ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. అదేం టెన్షన్ తీసుకోవడం. మాట్లాడండి, మీరు మాట్లాడండి. చెప్పండి నేను చెప్పేదాన్ని అడ్డుకోవాలి, అడ్డుకోవాలి మీరు అనుకుంటున్నారు, అడ్డుకోవాలి. సార్ చెప్పండి మురళీ మనోహర్ గారు. ఒక్క నిమిషం పాపయ్య గారు, ఒక్క నిమిషం చెప్పండి. నేను చెప్పిన తర్వాత మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. చెప్పండి. పాపయ్య గారు, ఆడ ప్రొఫెసర్ సార్ కూడా ఉన్నాడు కదా, గట్టిగా ఆయన కూడా అరవచ్చు కదా, ఎందుకు మాట్లాడతలేదు? కొద్దిగా వినాలి, ఒకరు చెప్పింది ఒకరు వినాలి. మీరు చెప్పినప్పుడు నేను మాట్లాడితేనే నేను ఏడ ఉంటేనో మీకు తెలియదు. నేనేమంటున్నా అంటే 10 ఏళ్ళు ఒక ఇదిగా పనిచేసిన వ్యక్తి, వాళ్ళ ఇద్దరికి గొడవ అయితే వచ్చి ఎస్సీ అట్రాసిటీ కేసు వేస్తారు. నేనేమంటున్నా అంటే ఆయన 10 ఏళ్ల తర్వాత సమాజంలో ఆయన ఇంకా అంటరానితనమో, లేకపోతే బాయికి దూరమో, లేకపోతే మన ఊర్లలో మా సోదరుడు మాదిగ సోదరులు ఉన్నారు కదా, ఆ బతుకైతే ఇప్పుడు ఆయనకు లేదు కదా. 10 ఏళ్ళు ఫాదర్ గా పనిచేసేది కదా. పనిచేసిన తర్వాత ఇంకా దాన్ని ఎక్కడో ఉన్న కార్డును తీసి వాడుకుంటే, మిస్యూజ్ చేస్తే మా ఓడి ఎప్పుడు వాడుకోవాలి? మా ఓడి ఏం కావాలి అసలు లాస్ట్ కు? ఇంకా ఇదే వాడుకుంటారా? ఇంత మిస్యూజ్ చేస్తారా? ఫాదర్ గా ఉండి కూడా కొట్లాడుకుంటే మీ పర్సనల్ కొట్లాట, క్రిమినల్ కేసు పెట్టు నువ్వు. వాడిని ఉరిది, నాకేం అభ్యంతరం లేదు. వాడెవడు పెట్టి కొట్లాడినోడు ఏం కొట్లాడినో నాకు తెలియదు. కానీ ఇలాంటిది నా సోదరికి ఇంకా లభించకుండా వీళ్ళందరి కారణంగా నలిగిపోతున్నాడు. కనుక రిజర్వేషన్స్ ఇస్తే ఇగో ఈ ఊర్లలో ఉన్న డక్కు చెప్పు దగ్గరే ఉన్న నా సోదరుడికే కావాలి. ఇది నా కోరిక. మేమందరం కూడా రిజర్వేషన్స్ మాకు నష్టపోయిందనే ఫీలింగ్ కూడా లేదు. మావాడు ఎదిగితే చాలు, పోవాలి, ఈ అంటరానితనం పోవాలి, ఈ దుర్మార్గం పోవాలి. అవును, పూజారులుగా రావాలి, నా దంతసోరుడు వస్తే నాకు అంతకన్నా ఆనందం ఏం లేదు. ఈ మార్పు జరుగుతూ ఉంది. ఇంకా అదే చెప్పి కుంగదీసి అదే లాగి చదువు వచ్చినందుకు ఏం చేయాలంటే మనం అందరం పక్కకు జరిగి ఇగో మన సోదరికి ఏమన్నా లాభం చేయాలి. ఈ కన్వర్టెడ్ పీపుల్, వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు, వీళ్ళే మొత్తం మిస్యూజ్ చేసి అందాల్సిన వానికి అందకుండా పెద్ద గొంతు చేసి ఈ దుర్మార్గం చేస్తుంటే మేము భరించలేకపోతున్నాము. ఈ దుర్మార్గం ఈ దేశం పైన మిషనరీల కుట్ర జరుగుతా ఉంది. డెమోగ్రఫీని చేంజ్ చేసే పెద్ద కుట్ర జరుగుతా ఉంది. ఇస్లామిక్ కుట్ర జరుగుతా ఉంది. ఇప్పటికే దేశాన్ని ముక్కలు చేసిన దుర్మార్గులు ఈ దేశం మీద కుట్ర జరుగుతా ఉంది. కనుక ఇది ఆగాల్సిందే, ఏమైనా ఉండదు. మాట్లాడుతున్నట్లేదు, మీరు చదువుకున్న వాళ్ళని చూసి అసూయపడుతున్నట్టు ఉన్నారు. వాళ్ళు అలాగే ఉండాలి అని చెప్తూ ఉన్నట్టున్నారు. ఆ సోదరికి ఏం కావాలో చెప్తున్నా. నువ్వు చూడలేదు, ఆ సోదరిని పట్టించుకోలేదు. ఆ చదువుకున్న వాళ్ళు మీరు అతన్ని పట్టించుకుంటలేదు. మీరు అడ్డంగా తిరుగుతున్నారు, మీరే వాడుకుంటున్నారు. మురళీ మనోహర్ గారు, మీరు కంక్లూడ్ చేస్తే మాకు అవకాశం వస్తుంది సార్. అయిపోయింది, నాది అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామప్రసాద్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఒకసారి పాపయ్య గారు, ఒక్క నిమిషం. రామప్రసాద్ గారు చెప్పిన తర్వాత రామప్రసాద్ గారు. ఎస్. మురళీ మనోహర్ గారు అసలు ఈ సుప్రీంకోర్టు తీర్పు మీద గాని అసలు సబ్జెక్టు కాకుండా చరిత్రను హిందూ మతాన్ని ఏదో మంచి మతం అని క్రియేట్ చేయడానికి కోణంలో మాట్లాడాడు. అయితే రంగనాథ్ మిశ్రా కమిషన్ ఆయన తప్పు పట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. సరే, ఆయన డిసెంట్ ఒకటి ఉన్నది కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ చేయడం నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటున్నానంటే దాంట్లో స్పష్టంగా ఇది తప్పకుండా నేను కూడా అదే అంటున్నా. కమిషన్ డైరెక్ట్గా దళిత క్రిస్టియన్ల గురించి కానీ దళితుల గురించి వేసిన కమిషన్ కాదు అది.
నేను కూడా ఒప్పుకుంటున్నా. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాంట్లో టాస్క్ లో దళిత క్రిస్టియన్లకు కూడా అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ దళితుల గురించి కూడా దాని ప్రస్తావన చేసిరు కాబట్టి ఆ దాంట్లో రిపోర్ట్ ఇచ్చిండు. సో ఆ మీరు రిపోర్ట్ ఆయనకి ఎందుకు ఇచ్చిండ్రు మరి? రిజర్వేషన్ ఇవ్వాలి ఆయనకి ఎందుకు ఇచ్చిండ్రు? ఆయన ఎవరు చెప్పని, ఆయనకి ఎందుకు ఇచ్చిండ్రు? అరే వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టాస్క్ లో అది అందుకే- సరైన సొంతంగా అందుకే రాయలేదు. కుట్ర జరుగుతుంది. మీరు ఏమన్నారు? అదే కుట్ర నేను మాట్లాడేటప్పుడు మాట్లాడవద్దు అన్నారు కదా. నేను మాట్లాడేటప్పుడు దయచేసి మీరు ఉండండి. నేను అనేది ఏంటంటే దాంట్లో స్పష్టంగా చెప్పారు. ఏమంటున్నారు? మతం మారినంత మాటన ఆయనకున్న వివక్షత, అంటరానితనము, ఆ ఏదైతే డిఫరెన్సెస్ చూడడం ఏదైతున్నదో పోలేదు అని స్పష్టంగా రిఫరెన్స్ ఇచ్చుకుంటూ చెప్పిండు. అది ఆడ ముఖ్యం కదా. నాకు మీ స్టాండ్ కరెక్ట్ గా అర్థం కావట్లేదు. మీరు మొదలేమో నేను సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాను, 100%. ఇప్పుడేమో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను, 100%. ఇప్పుడేమో రంగనాథ్ మిశ్రా కమిటీ రిపోర్ట్ స్వాగతిస్తున్నాను. నేను అందుకనే అంటున్నా, అందుకనే మైక్రో లెవెల్లో దాన్ని స్టడీ చేస్తేనే దాన్ని అర్థమవుతుంది అంటున్నా. నేనేమంటున్నానంటే మతం మారితే దళితుడు మతం మారితే పూర్తి వివక్షత పోలేదు. తర్వాత కాబట్టి రిజర్వేషన్ దళిత క్రిస్టియన్లకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. నా కన్క్లూజ్ కానీ ఉండాలి. అంటే అంటరానితనం ఒకటే ప్రాతిపాదికన రిజర్వేషన్లు రాలేదు. ఇప్పుడు రంగనాథ మిశ్రా వక్రీకరిస్తూ చెప్పిండు కదా, దాంట్లో చిన్న వివరణ చెప్తున్నా. ఆయన మతం మారంగానే మిగతా క్రిస్టియన్లతో మా దళిత క్రిస్టియన్లు ఈక్వల్ కాగరు కూడా. ఎందుకంటే నా మాదిగ సోదరుడు డప్పు కొడుతుంటాడు. ఆయన మతం పోయినా, ఆయన క్రిస్టియానిటీకి పోయినా ఆయన రోజు రోటి మాత్రం అదే చేస్తాడు. ఏమన్నా జనరల్ దళితుడు జనరల్ క్రిస్టియన్, మా దళితుడు క్రిస్టియన్ పోయి ఈక్వల్ అవుతాడా? మరి ఈక్వల్ గా వివక్షత కూడా అంటే మారడం ఎందుకు? నేను అదే అంటున్నా. మతం మారంగానే ఆయన ఈక్వల్ అయిపోయాడు, ఆయనకు వద్దు అనే కోణం కరెక్ట్ కాదని అంటున్నా. ఎందుకంటే రంగనాథ్ కమిషన్ రిపోర్ట్ లో అది స్పష్టంగా చెప్పినారు. ఆ వివక్షత అనేది, ఆ తారతమ్యం అనేది పోదు. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా ఆల్రెడీ క్రిస్టియన్ ఉన్న అతను కొత్తగా కన్వర్ట్ అయిన దళిత క్రిస్టియన్ ఈక్వల్ గా కాడు, ఎప్పుడు కాలేడు. అందుకనే వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నా. దాంతో పాటు ఏమన్నా క్లోజ్ చేయాలి ఒక్కొక్కళ్ళకు 2 minutes. సెకండ్ టైం. ఎస్ మౌనిక్ గారు, ఇది